హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ. ఐఎమ్ యమునా హియర్. నిమ్మకాయల్లో ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక్కడ నేను 1 కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా రన్నింగ్ వాటర్లో శుభ్రంగా కడిగేసి తర్వాత ఇలా ఒక క్లాత్ మీద వేసుకొని తడి లేకుండా ప్రతి నిమ్మకాయని ఇలా పొడిగా తుడవాలి. తడిగాను ఉంటే ఇందులో మళ్ళీ మనకి బూజు రావడానికి అవకాశం ఉంది. నిమ్మకాయల్లో మనకి ఇలా ఎక్కడన్నా కణుపులు ఉంటే ఆ కణుపులన్నీ తీసేసి వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుందాము. ఇలా నిమ్మకాయలన్నీ పూర్తిగా కట్ చేసి పెట్టుకున్నాక వీటిలో నుంచి మనం రసం తీసుకోవాలి. ఒకవేళ గింజలు ఏమన్నా వస్తే దాని గురించి కంగారు పడేది ఏం లేదు. నిమ్మ దెబ్బల్లో ఇలా కొంచెం రసం ఉంటే మళ్ళీ ఊరబెట్టుకున్నప్పుడు మనకి బాగుంటాయి, అందుకని పూర్తిగా పిండేయకండి. ఇప్పుడు ప్రతి నిమ్మ దెబ్బని ఇలా మళ్ళీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క కాయని 4 ముక్కలు చేసి పెట్టుకుందాము. వీటన్నిటిని ఒక పక్క నుంచి ఇందులో ఉన్న గింజలన్నిటిని సెపరేట్ చేసి పెట్టుకుందాము. తర్వాత మనం వెడల్పుగా ఉన్న ఒక గాజు గిన్నెని తీసుకొని అందులో ఈ నిమ్మదబ్బలన్నిటిని మార్చుకుందాము. వీటిల్లో ఇప్పుడు 125 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో సాల్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. తక్కువైతే మాత్రం మనకి తర్వాత ఊరగాయ పడైపోవడానికి అవకాశం ఉంది. మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఇప్పుడు మనం ఈ ముక్కల్లో ఇలా వడగట్టుకుంటూ యాడ్ చేసుకుంటే గింజలు ఏమన్నా ఉంటే పడకుండా ఉంటాయి. తర్వాత దీంట్లో 2 టీ స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేద్దాము. బేసిక్గా ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ 3 అండి. నిమ్మకాయలు, వాటిలో నుంచి తీసిన నిమ్మరసం, సో 2 ఒకటే కాబట్టి నిమ్మకాయలు, పసుపు, ఉప్పు అంతే. సో ఇప్పుడు వీటిని బాగా ఉప్పు పసుపు ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేయాలి. కొన్ని నిమ్మకాయలు మరీ ఎక్కువ పులుపు ఉండొచ్చు, సరిపోలేదు అనిపిస్తే మనం ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఒక ఐడియా కోసమని నేను 125 గ్రామ్స్ ఉప్పు చెప్పాను, అంతకంటే తక్కువ మాత్రం వేయకండి 1 కేజీకి. ఇప్పుడు దీన్ని మనం సాల్ట్ చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కిచెన్లో ఒక కార్నర్లో ఉంచిపెట్టండి. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మొత్తం నిమ్మదబ్బల్ని పైనుంచి కిందకి స్పూన్తో కలియబెట్టి పెట్టండి. అలా ఒక 15 రోజుల పాటు మనం ఉంచితే మనకి నిమ్మకాయలు బాగా ఉప్పు పసుపు పట్టి బాగా రుచిగా తయారవుతాయి. తర్వాత మనం వాటిని ఇలా ఒక బాటిల్లోకి మార్చుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం కారం కూడా కలుపుకొని కారపచ్చడి చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ అది చూపించట్లేదు. పెరుగన్నంలోకి ఈ నిమ్మదబ్బల పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్. టిల్ దెన్ బాయ్.